మీరు మద్రాసులో ఇన్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు చిరంజీవి గారు, మీరు, నా హరిబాబు గారు వీళ్ళంతా మీకు దేవదాస్ కనకాల గారు కదా సార్ గురువు గారు? ఎవరండి మీకు గురువు గారు? దేవదాస్ కనకాల గారు ఆయన మాకు లక్ష్మీ దేవదాస్ గారు మిస్సెస్, ఆమె మాకు ఇన్స్ట్రక్టర్. అప్పుడు మీకు ఎలా ఉండేది సార్? అంటే ఎలాంటి ఎక్సర్సైజ్ ఉండేవి? ఇంప్రొవైజేషన్ క్లాసెస్ కానీ? యోగా క్లాస్ ఉండేది, ఇంప్రొవైజేషన్స్ ఉండేవి, సబ్జెక్ట్ మీద సొంత కాళ్ళతో యాక్ట్ చేసి చూపించామని చెప్పేవారు, అవన్నీ ఉండేది. ఇంప్రొవైజేషన్ క్లాసెస్ మీరు చిరంజీవి గారితో చేసేవాళ్ళ? ఇంప్రొవైజేషన్ చిరంజీవి మా నెక్స్ట్ బ్యాచ్, మా బ్యాచ్ భానుచంద్ర ఒక్కడే. భానుచంద్ర చిరంజీవి గారు నేను రూమ్మేట్స్, ఓన్లీ రూమ్మేట్స్. ఓకే. ఇంకా బాగా ఫ్రెండ్ లేదు, మేము ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళం. హరిప్రసాద్ కూడా మాతో పాటు ఉండేవాడు. మేమిద్దరం ముగ్గురు మంచి ఫ్రెండ్స్. వంట చేసుకునేవాళ్ళం, రూమ్లో కలిసి సినిమాలకు వెళ్ళాం, బయటకు వెళ్ళేవాళ్ళం, డిస్కస్ చేసుకునేవాళ్ళం క్యారెక్టర్స్ గురించి అలాగే అనమాట. ఇంప్రొవైజేషన్ అంటే క్లాసెస్ ఎలా ఉండేవి సార్? ఇంప్రొవైజేషన్ క్లాసెస్ ఎలా ఉండేవి అప్పుడు? తమాషా ఉండేదండి. ఒక ప్రాబ్లం ఇచ్చేవాడు, ఈ ప్రాబ్లం మీద సొంతంగా మాట్లాడేవాడు. ఇంకా ఆ ప్రాబ్లం పట్టుకొని నువ్వు సపోజ్ నేను అప్పడానికి వచ్చాను అనుకోండి, నేను అప్పించాను కదా, నేను ఇప్పుడు ఎందుకు అప్పివ్వట్లేదు అన్నాడు. మాకు ఇవ్వట్లేదు, నాకు దొరకట్లేదు అప్పు, నీకు దొరకపోతే నాకేంట్రా, నేను ఫ్రెండ్ను, నువ్వు ఇవ్వాలరా అనేవాడు. అది ఇంప్రొవైజేషన్స్ అట్టే డెవలప్ అంటే ఆ ఇంప్రొవైజేషన్స్ కొట్టుకునే దాకా వెళ్ళిపోయేది. కొట్టుకున్నప్పుడు లక్ష్మీ దేవదాస్ ఆపేవారు, కొట్టుకోకుండా బాబు అని అలా ఉండేది. అంటే ఇప్పుడు మీరు సాయిరామ్ శంకర్ సినిమాలో చేస్తున్నారు కదా, చాలా గ్యాప్ తర్వాత చేస్తున్నారు కాబట్టి అంతా ఆల్మోస్ట్ మీకు కొత్త జనరేషన్ మీ కళ్ళ ముందు తిరుగుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది వాళ్ళ నుంచి మీ రెస్పాన్స్, అంటే రెస్పెక్ట్ కానీ, అంటే ఎలా? కొంతమంది మిమ్మల్ని తెలియని వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది బహుశా ఒకరిద్దరు ఉండొచ్చు. ఎలా ఉంటుంది మీ ట్రీట్మెంట్? ఎలా ఉంటుంది? వినోద్ విజయన్ గారి డైరెక్షన్లో నాకు కొత్తదనమే తెలిసేది కదా, అంత మంచి డైరెక్టర్ ఆయన, మరి చాలా బాగా తీసేవాడు ఆయన. రామ్ శంకర్ గారు నాకు ఎంత ఎంకరేజ్ చేస్తుంటే అతని వల్లే ఆ సినిమా వచ్చింది నాకు. ఓకే. ఆయన ఏదో కింద ఎవరినో మాట్లాడడం కోసం వచ్చి నన్ను పైన చూసి మీరు మళ్ళీ యాక్ట్ చేయాలంటే మళ్ళీ యాక్ట్ చేస్తాను, డెఫినెట్గా బాగా చేయగలుగుతానంటే, మీరు చేయగలరు సార్, అంత టాలెంట్ మీ అన్నీ చూశాను సార్ నేను, మీరే చేయాలని చెప్పి కూర్చున్నాడు అనమాట. ఆయన ప్రభుత్వం మీదే ఆ సినిమా చేయడం కుదిరింది. మరి ఆయనకి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకోవాలి నేను. అండ్ ఓకే, డైరెక్టర్ కాకుండా కొత్త నటీనటులు ఇప్పుడు అందరు కాలేజ్ స్టూడెంట్లు ఎవరెవరో కొత్త వాళ్ళు వస్తున్నారు కదా, వాళ్ళతో వాళ్ళు ఎలా ట్రీట్ చేసేవాళ్ళు? ఎలా మీ పట్ల ఎలా ఉండేది రెస్పెక్ట్ కానీ? ఎలా మీ మరి ఆ సినిమా ఎలా ఉండేది? ఆ సినిమా చేసేటప్పుడు మరి అక్కడ ఉండే టెక్నీషియన్స్, మిగతా ఆర్టిస్టులు, అసలు టెక్నీషియన్స్ అయితే నాతో మాట్లాడమే చాలని చెప్పి ఫోటోలు దిగేవాడు నాతో. అంత ఇదిగా చాలా బాగా జరిగింది ఆ షూటింగ్. వైజాగ్లో చేసాము 10 రోజులు, 20 రోజులు, 10 రోజులు నాకు షూటింగ్ జరిగింది అనమాట. బయటికి వెళ్ళినప్పుడు ఆ షూటింగ్ స్పాట్లో అవుట్డోర్ షూటింగ్ అటు ఇటు తిరిగేటప్పుడు జనం మీద పడడం కానీ, ఫోటోలు దిగడం కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ చాలా క్రేజీగా ఉండేది. ఇంత క్రేజ్ ఉందా నాకు ఇంకా అనుకునేవాడు నేను. అది అలా ఉండేది. క్రేజ్ గురించి మాట్లాడితే మీరు తమిళ్లో హీరోగా చేస్తున్నప్పుడు రజనీకాంత్ గారికి, కమల్ హాసన్ గారికి మంచి టఫ్ పోటీ ఇచ్చారంట. అది ఎంతవరకు నిజం సార్? టఫ్ పోటీ అని కాదు కానీ ఆయన రజనీకాంత్ గారి సినిమాలు రిలీజ్ అయ్యి, నా సినిమాలు రిలీజ్ అయ్యి, నా సినిమాకు ఉండే ఆడియన్స్ నా సినిమాకు ఉండేవాళ్ళు, ఆయన రజనీకాంత్ గారి సినిమాకు ఉండేవాళ్ళు, దాని ఆడియన్స్ సపరేట్ ఉండేవాళ్ళు. నాకు పరోక్ కాదర్స్ అని బిరుదు ఉండేదన్నమాట. పరోక్ కాదర్స్ అంటే అందమైన రాజకుమార్ అని పేరు అనమాట. అంటే నేను అంత అందంగా ఉన్నానని నాకు ఆ బిరుదు ఇచ్చారనమాట. ప్రభుదాస్ పట్వారిని గవర్నర్, అప్పటి గవర్నరు, ఆయన చేతుల మీదుగా అవార్డు తీసుకున్నాను. అయితే రజనీకాంత్, కమల్ హాసన్తో 2 పిక్చర్ కూడా యాక్ట్ చేశాను. ఎమిడి 3 తమిళ్, నా క్యారెక్టర్ నేనే యాక్ట్ చేశాను అనమాట. ఎమిడి 3 తమిళ్, అదేశీ పేరు అని. నేను యాక్ట్ చేసేటప్పుడు రజనీకాంత్ గారు డైలాగ్ ఇంకోసారి చెప్పు సుధా అని చెప్పి స్పాట్లో అని ఎంజాయ్ చేశాను. చాలా సరదాగా ఉండేది అనమాట. ఇంకా మీండు కోకాలంటే ఒక సాంగ్, ఆ సాంగ్ కమల్ హాసన్ ఆయన అడిగాను, ఫోన్ చేసి నువ్వే చేయాలి సుధాకర్ ఆ సాంగ్ అంటే నేను చేశాను. ఎలా ఉండేది అంత రిలేషన్ మీకు? ఎలా రజనీకాంత్ గారితో? రజనీకాంత్ గారితో నేనంటే చాలా ఇష్టం ఉండే ఆయనకి. చాలా సరదా మాట్లాడేవాడు నాతో, అంతా కూర్చునేవాడు, నాతో మాట్లాడేవాడు. నేను యాక్ట్ చేసేటప్పుడు చూస్తూ ఉండేది దూరం నుంచి, ఇలా చేతులు కట్టుకొని చూస్తూ ఉండేవాడు. ఆ కామెడీ సీన్స్ కదా ఎమిడి మోడ్లో, ఆ సీన్స్ అని తమిళలో చెప్తా ఉంటే నవ్వేవాడు అనమాట. ఆయన నవ్వుతుంటే నేను చూసుకునేవాడిని. ఎందుకంటే నేను ఆయన ఫ్యాన్. నా కొడుకు చిన్నప్పుడు క్యాసెట్ చూపిస్తే భాష, చిన్నప్పుడు ఎప్పుడు భాష అంటుండేవాడు ఆయన అనమాట. ఏదో చెప్పరా, ఏదో చెప్పు, జోక్ చెప్పు, నవ్వించరా అనేవాడు ఆయన. నేనేదో చెప్తాను పగలబడి నవ్వేవాడు అనమాట. ఉండేది షూటింగ్. ఒక జోక్ చెప్పండి. నేను కనపకపోతే అరే సుధాకర్ని పిలవండిరా, ఏంటి సుధాకర్ ఏం మాట్లాడమన్నాడు ఆయన. అంత బాగుంటుంది. ఏదైనా ఒక జోక్ మా ప్రేక్షకుల కోసం చెప్పండి. నన్ను ఒరే చిలక ఇట్రా అనేవాడు. చిలకండి ఎట్టుగారంటే చిలక పడుకులు అని చెప్పినట్టు చేస్తావరా, అందుగురించి నీకు చిలక అనేవాడు ఆయన. కాదు రాఘవేంద్ర గారి దగ్గర చెప్పిన జోక్ ఏదన్నా ఒకటి చెప్పండి అంటున్నా. అదనే కాదు అదే ఏమంటే ఒకసారి డైరెక్టర్ గారు మీరు సాంగ్లో మరి అందరికి రకరకాల పండ్లు వేస్తూ ఉంటారు కదా పొట్ట మీద, పుచ్చకాయ వేస్తే ఎలా ఉంటుంది? చేస్తారా వాళ్ళంతా పగలబడినా కూడా ఉంటాయి.